మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేరువేరు చోట్ల వరుసగా దొంగతనానికి పాల్పడ్డారు. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులాల పుస్తల తాడు లాక్కుని బైక్పై పారిపోయాడు. అదే మండలం కేశవరం గ్రామంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న మహిళ మెడలోంచి 2 తులాల పుస్తల తాడు చోరీ చేసి పరారయ్యారు. దీంతో పాటు జవహర్ నగర్ లో చోరీ చేశారు. సిద్దిపేట జిల్లా చేరియాలలో చోరీ చేసిన దుండగులే సిటీలో చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డైన విజువల్స్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. దుండగులను పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు రాచకొండ, సైబరాబాద్, సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారులు. అటు కట్ చేసేదాకా నీకేం తెలియదు. ఇట్లా నిలబడ్డ నీళ్ళక్కనే ఇట్లా తిరిగిపోతుంది అంతే. ఇట్లా నేను మాట్లాడుతున్నాను ఏమంటే నేను ఇట్లా పట్టుకుంటున్నాను. నేను చూసిన అడుంటే ఆమె నట్టు నొప్పినా అక్కడ కూర్చున్నాం ఇద్దరం. కూర్చోగానే ఒకటికి వెళ్ళి వచ్చిండు. వచ్చి మాట్లాడుతుంటే పంతులు ఇంట్లో ఇల్లు కడుతుండు కదా, ఎవరన్నా వస్తారు కదా అనుకున్నా కానీ ఇట్లా అనుకోవాలి. వచ్చాడు మాట్లాడుతూ ఇట్లా మాట్లాడింది. ఇట్లా మాట్లాడుతుంటే ఏమని భాష నాకు తెలియదు అని ఇట్లా నిలబడ్డా. ఆమె పక్కకు కూర్చుంటే ఆమెతో మాట్లాడుతుండని ఇటు చూసిన. ఇటు చూడంగానే ఇక్కడనే లాగిండు అంతే. ఎంత బంగారం? 2 తులాలు కంప్లీట్ ఇచ్చారా? ఇచ్చాను. నిన్నే ఇచ్చి రాకముందే ఇచ్చేసినట్టు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేరువేరు చోట్ల వరుసగా దొంగతనానికి పాల్పడ్డారు. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులాల పుస్తల తాడు లాక్కుని బైక్పై పారిపోయాడు. అదే మండలం కేశవరం గ్రామంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న మహిళ మెడలోంచి 2 తులాల పుస్తల తాడు చోరీ చేసి పరారయ్యారు. దీంతో పాటు జవహర్ నగర్ లో చోరీ చేశారు. సిద్దిపేట జిల్లా చేరియాలలో చోరీ చేసిన దుండగులే సిటీలో చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డైన విజువల్స్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. దుండగులను పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు రాచకొండ, సైబరాబాద్, సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారులు.